చివెల్ల పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఇప్పుడు అలా చూద్దాం. కష్టమవుతున్నాయి, ఉద్యోగస్తులని బామాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు, నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న నేను 10 మీటింగ్ పెడితే నేను మాట్లాడేది 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే 1 నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది, బాధ రాదని చెప్పి ఇంత ముందుకే 7 గంటలు పోతుంది. మనం 1 నిమిషం కరెంట్ పోతే ఒక్కొక్కరు కేటీఆర్ గారికి ట్వీట్ చేద్దరు, కేటీఆర్ గారికి ఫోన్ చేద్దరు, ఏమైంది రామన్నా కరెంట్ పోయిందని చెప్పి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఇవి ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ప్రభుత్వం, ప్రజలు అనుకున్నారు మంచి కోసం మార్పు అనుకున్నారు. ఏవైతే అమలుకు సాధ్యం కానీ మా హామీలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాటలలో పడ్డామని అనుకోలేదు వాళ్ళు. మనం ఇప్పుడు నిజంగా హామీలన్నీ అమలు చేసినాక మనం పోరాడదాం, ప్రతిపక్షంలో కూర్చుందాం. పర్వాలేదు, కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చుంటారు. పెద్దలు కేసీఆర్ గారు నిజంగా 1వ తారీఖు బయటికి వస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. అపోజిషన్ లీడర్ గా అపోజిషన్ లో కూర్చుంటారు. కూర్చొని ప్రజలకు అదే ఇష్టమైన కూర్చుంటారు కావచ్చు. మనకు కావాల్సింది ఏది? మాకు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించిందనే మాట చెప్తూ ప్రజలకు చెప్తాం. ఇవి ఎట్లా అమలు చేస్తారు క్వశ్చన్ చేద్దాం. అసెంబ్లీలో మన మొన్న అసెంబ్లీ ఎట్లా నడిచేది, అంతకంటే ముందు ఎంత తప్ప ఉండే అసెంబ్లీ. అపోజిషన్ కూడా గట్టి, చాలా గట్టి ఉందని వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఏదో టైం పాస్ మాట్లాడినాం, హామీలు అన్ని ఇచ్చినాం, చూసుకుందాం లేని కూడా నడవదు కదా. ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చినాయి, హామీలను అమలు అయ్యేదాకా లొల్లి చేద్దాం. ఇంత పెద్ద కుటుంబ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగారు. మనకెందుకో ప్రజలు కూడా ఇష్టపడతారా? ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నివేదిస్తారు వాళ్ళు కూడా. 2 ఎలక్షన్లు కానీ తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఇంకా 2 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ లేట్ అయితే తెలిసేది అది కూడా సిస్టమ్ అంతా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 100 రోజులు కాదు, 120 రోజులు అయింది, 150 రోజులు అయింది. అప్పటికి అమలు కాకపోతే ఎవరు ఊరుకుంటారు? ఇట్లా నేనేమంటున్నాను, ప్రతి ఒక సంక్షేమ పథకం రూపకల్పన చేయాలంటే రాత్రి మేనిఫెస్టోలు చెప్పి రూపకల్పన చేసినాం, ఇవన్నీ హామీలను అమలు చేస్తామంటే కావు అవన్నీ. అది ఒక్కొక్క చేరుతుంది. ప్రతి లబ్ధిదారుడు ఈ సంక్షేమాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి అర్థం చేసుకోండి. సో మనకు అంత మంచి దిశానిర్దేశం చేసి కేసీఆర్ గారు ఉండి అన్ని మంచి సంక్షేమ పథకాలు చేసి ఇంత అభివృద్ధి చేసి ఇవాళ ఒక చేవేళ్ళని చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కేటీఆర్ గారు. మనకి షాబాద్ లో, వెంకటలో తీసుకొచ్చారు, షాబాద్ లో తీసుకొచ్చారు. మనం అనుకున్న హైవే తీసుకొచ్చుకున్నాం. మనం డిగ్రీ కాలేజ్ ఎన్నో సంవత్సరాలు కాదు అక్కడ మూతపడి ఉండే, మొన్న మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాం. మన బస్ స్టాండ్ కేటీఆర్ గారు అప్పటికప్పుడు సాయం చేస్తే బస్ స్టాండ్ ఎప్పుడు చెన్నారెడ్డి గారు వేసినప్పుడు బస్ స్టాండ్. ఇన్ని సంవత్సరాలు ఏమైంది మరి? మనం 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం, అన్నిట్లో పాలు పంచుకున్నాం, ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించినాం. ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉన్నది. కానీ మనం అదే అనుకున్నాం, బాలరాజు చెప్పినట్టు మనం ఇంత సంక్షేమం చేసినాం కాబట్టి మనం డిఫరెంట్ గా చెప్పి కొంచెం అశ్రద్ధ చేసినాం. కానీ చేసిన సంక్షేమ పథకాలే మనం చెప్పుకుందాము, ప్రతి తెలంగాణ గడప దగ్గర పోదాం, ఇవన్నీ చేసినాము, రాబోయే రోజులు అద్భుతాలు చేద్దాం, డెఫినెట్ గా చేస్తాము. ఎందుకంటే మనము కష్టపడ్డాము, మనకు ముందు చూపు ఉంది, మనకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది. కానీ వాళ్ళు ఎన్ని రోజులు నడుపుతారు చూద్దాము. మనం అందరం కలిసికట్టు ఉండాలని చెప్పి రాబోయే ఏ ఎలక్షన్ అయినా ఒక తాటి మీద నిలబడాలని చెప్పి అందరం ప్రమాణం చేసుకుందాం మన మనసులో. అప్పుడే కానీ నిజంగా అందరు ముందు ఉంటారు. ప్రతి ఒక్కరు సైనికుడిలాగా మారి ఏ ఎలక్షన్ మనం పోరాడాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ నా మనవి, రాబోయే 6 నెలలు మాత్రం ప్రతి ఒక్కరం అన్ని ఎలక్షన్లకు కుటుంబ సభ్యుల్లాగా ఉందాము. నా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోదాము, సంక్షేమాలు చెప్దాం, వాళ్ళు ఇచ్చిన దొంగ హామీల గురించి మాట్లాడుకుందాం, ముందుకు సాగాలనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే ధన్యవాదాలు. మన టైగర్, మన మాజీ మంత్రి గారు, మన ఎమ్మెల్సీ మహేంద్రరావు మాట్లాడాల్సిందే కూర్చున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, గౌరవనీయులు ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, గౌరవ కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, అనంత్ రెడ్డి గారికి, వెంకట రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, నరసింహరావు గారికి, గోవర్ధన్ గారికి,
వేదిక మీద సోదరి స్వప్న గారికి, జెడ్పీటీసీ గారికి, బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, చేవెళ్ళ నియోజకవర్గ